వీక్ హీరో క్లాస్ 2 అంటే సీజన్ 2 అన్నమాట. సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో లేదు, కొరియన్ లో, ఇంగ్లీష్ లో ఉంది. క్లాస్ 1 చూసా, సీజన్ 1 సూపర్ ఉంటది. అది అయిపోయాక నెక్స్ట్ మినిటే దీనికి షిఫ్ట్ అయ్యా. వీక్ హీరో రియల్లీ ఫుల్ వీక్ ఇన్స్టాల్మెంట్ అని చెప్తా. నాకైతే పెద్దగా నచ్చలేదు ఈ సీజన్ 2. పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు, జస్ట్ పర్లేదు అనిపించింది అంతే. ఏదో సిరీస్ చూస్తున్నంతసేపు ఇంట్రెస్ట్ లేకున్నా, అవసరం లేకున్నా ఫోర్స్డ్ గా రాసి తీసారనిపించింది. అలాగే తీసారని ఈజీగా అర్థమైంది నాకు. ఫస్ట్ ఎపిసోడ్ ఒక్కటి తప్ప రిమైనింగ్ అన్ని ఎపిసోడ్స్ పిచ్చ బోర్ కొట్టాయి. ప్లాట్ లైన్ వచ్చేసి సియున్ మళ్ళీ కొత్త స్కూల్లో జాయిన్ అవుతాడు. మళ్ళీ అక్కడ ఫ్రెండ్స్ గెలకడం, గెలికించుకోవడం, గొడవలు, ఆ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్షిప్, అక్కడ ఉన్న ఒక గ్యాంగ్, ఆ గ్యాంగ్ వల్ల మనీ లాండరింగ్, ఇలా వీటితో ఉంటది సీజన్ 2. సీజన్ 1 లో ఏమో 3 ఫ్రెండ్స్ గురించి ఉంటాయి, ఇందులో ఏమో 4 ఫ్రెండ్స్ గురించి ఉంటది అంతే. రియల్లీ సీజన్ 1 లో సుహోకి అలా అవ్వడం, సియోగ్నేమో అబ్రాడ్ పంపించడం, ఇవి చూసి సీజన్ 2 లో వీళ్ళిద్దరు ఎలా కలుస్తారు, మళ్ళీ ఒకటే స్కూల్లో కలుస్తారా, 3 ఎలా కలుస్తారు, అసలు ఏమవుద్దని ఫుల్ క్యూరియాసిటీ బిల్డ్ చేసి అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేశాయి ఈ సీజన్ 2. బట్ ఫుల్ డిసప్పాయింట్ చేసింది. అసలు చెప్పాలంటే క్లాస్ 1 లో ఉన్న ఫ్రెండ్స్ తోటే క్లాస్ 2 కూడా ఉంటదేమో అనుకున్నా, కానీ కంప్లీట్ డిఫరెంట్ ఉంది ఇక్కడ. రైటింగ్ అయితే అసలు ఇంట్రెస్టింగ్ గానే లేదు. ఏముందిరా ఈ రైటింగ్ లో అనిపించింది. స్టోరీలో ఇంపాక్ట్ లేదు. ఫీల్ అవుదామంటే ఏదేదో అవుతుంటది, ఏంట్రా ఈ టార్చర్ అనిపించింది. పోనీ ఇందులో ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్ రైటింగ్ కొంత ఇంట్రెస్టింగ్ గా ఉందా అంటే అది లేదు. సియోన్ క్యారెక్టర్ వల్ల ఏదో అలా గెంటుకుంటచ్చు అంతే. ఇక రిమైనింగ్ అందరి క్యారెక్టర్ ఫుల్ వీక్ గా అండ్ డమ్ గా రాశారు. క్లాస్ 1 లో మెయిన్ థింగ్ ఏంటంటే నా వరకు క్యారెక్టర్ రైటింగే. ఆ క్యారెక్టర్ రైటింగ్ అయినా, కాన్ఫ్లిక్ట్ అయినా, వాళ్ళ పాస్ట్ అయినా అసలు అదంతా వేరే ఫుల్ సాలిడ్ గా ఉంటది అనమాట. బట్ ఇందులో ఫుల్ వీక్ ఉంది. పోనీ ఫ్రెండ్షిప్ సీన్సెస్ బాగున్నాయంటే అవి బాలు. నేను 1 చూసినప్పుడు అబ్బాబ్బా ఇన్ని మంచి సీన్సెస్ ఉన్నాయి ఇంటర్ అనుకున్నా. ఇందులో వచ్చేసి ఒక్క సీన్ కూడా నచ్చలేదు నాకు. ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి బాగుంది, ఎందుకంటే క్లాస్ 1 ఎలా స్టార్ట్ అయింది ఇది కూడా అలాగే స్టార్ట్ అయింది, దాని వల్ల నచ్చింది. బట్ వెళ్లే కొద్దీ ఫుల్ డౌన్ అవుతూ వచ్చింది. సిరీస్ పర్లేదని ఎందుకు చెప్పా అంటే సీజన్ 1 లాగే యాక్షన్ తోపుంది. లాస్ట్ ఎపిసోడ్ ఒకటి బాగుంది, ఓన్లీ యాక్షన్ వైజ్. ఆ 4 ఫ్రెండ్స్ మధ్యలో సీన్సెస్ అన్ని ఫుల్ బోర్ కొట్టాయి. క్లాస్ 1 లో ఉన్న ఫ్రెండ్స్ కనీసం వచ్చారంటే అది లేదు. ఇదొక్కటి బాగా డిసప్పాయింట్ చేసింది నన్ను. ఇప్పుడు సీజన్ 2 లో ఉన్న ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ మధ్యలో ఉన్న సీన్సెస్, ఇవి బోర్ కొట్టినప్పుడు సీజన్ 1 లో ఉన్న ఫ్రెండ్స్ గుర్తొస్తారు కదా, ఇవి బాలేనప్పుడు అవ్వేగా గుర్తొస్తాయి. అదే నేను చెప్పేది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ సీన్ రోల్ లో చేసిన పార్క్ జీవన్ చాలా బాగా చేశాడు. సీజన్ 1 లో 2 లో ఈ మొత్తంలో కలిపితే అతను ఒక 2 సీన్సెస్ లో మాత్రమే నవ్వుతాడు. రిమైనింగ్ సిరీస్ అంతా ఫేస్ అంతా అలాగే ఉంచుతాడు. ఇక రిమైనింగ్ అందరూ పర్లేదు. ఏదో ఫస్ట్ టైం అనిపించింది కొరియన్ యాక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ చేస్తూ ఉంటే ఫుల్ ఆర్టిఫిషియల్ అనిపించింది నాకు. బీజము సాంగ్స్ అయితే పెద్దగా బాలేవు, థీమ్ సాంగ్ ఒకటి బాగుంది. మొత్తానికి క్లాస్ 2 నా వరకైతే వీక్ ఇన్స్టాల్మెంట్ అని చెప్తా. పెద్దగా నచ్చలేదు నాకు, పర్లేదు అనిపించింది అంతే. మీరు ఈ డైరెక్ట్ గా సీజన్ 2 అయితే అస్సలు చూడకండి. 1 సూపర్ ఉంటుంది, అది చూడండి. వీలైతే అక్కడితో ఆగిపోండి. సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో, కొరియన్ లో అండ్ ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అడల్ట్ సీన్సెస్ అయితే ఏం లేవు. సో మరిది వీక్ హీరో సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ గురించి. మరి సిరీస్ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హాలీవుడ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఓకే, విల్ మీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.